హైదరాబాద్లో రుణ యాప్ల కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రుణ యాప్ల నిర్వాహకుల వేధింపులు తాళలేక గుండ్లపోచంపల్లిలో 2 వారాల క్రితం చంద్రమోహన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ కేసులో ఢిల్లీలో ముగ్గురిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆ వివరాలు బాలానగర్ డీసీపీ పద్మజ మీడియాకు వివరిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దీనికి పూర్వపరాలు చూస్తే ఇతను ఎవరైతే చనిపోయారో చంద్రమోహన్ డిఫరెంట్ యాప్స్ నుంచి లోన్స్ తీసుకోవడం జరిగింది. సో ఆ లోన్స్కి హరాస్మెంట్కి తట్టుకోలేక చనిపోయినట్టు కంప్లైంట్లో రాశారు. సో ఇది ఆన్గోయింగ్ రీసెంట్ క్రైమ్ కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా ఎస్ఓటీ బాలానగర్ ఆ టీము అండర్ సూపర్విజన్ ఆఫ్ అడిషనల్ డీసీపీ ఎస్ఓటీ సైబరాబాద్ సందీప్, రమణారెడ్డి, తర్వాత ఎస్ఐ సంజీవ్ అండ్ వాళ్ళ టీం వాళ్ళు, తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్లో సిఐ రమేష్, తర్వాత ఎస్ఐ శ్రీనివాస్ అండ్ వాళ్ళ టీం దాదాపు ఒక 3-4 టీమ్స్గా ఫామ్ అయిన తర్వాత దీని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. బేసిక్గా ఇతను ఎవరైతే చనిపోయారో చంద్రమోహన్, ఇతను దాదాపు ఒక 10-12 యాప్స్ నుంచి లోన్ తీసుకోవడం జరిగింది. అంటే దాదాపు ఈయన తీసుకున్న లోన్ అయితే 70,000, కానీ ఆల్మోస్ట్ 2 lakhs అప్పటికే కట్టేసి ఉన్నాడు. ఈవెన్ దెన్ ఇంకా కూడా లోన్ ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయని చెప్పి అతనికి కాల్స్ రావడము, తర్వాత అతన్ని డిఫరెంట్ మెసేజెస్ తనకి కానీ తన రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ వస్తే ఆ డిఫమేషన్ తట్టుకోలేక ఆయన హ్యాంగ్ చేసుకోవడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసింది ఏంటంటే ఈ అన్ని యాప్స్ కూడా, అంటే ఒక యాప్ నుంచి ఒక 3,700 రూపీస్ లోన్ అమౌంట్ తీసుకుంటే వాళ్ళకి ఆ రోజు క్రెడిట్ అయ్యేది 2,500 రూపీస్. మిగతా అమౌంట్ ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో అది ఆల్మోస్ట్ ఫస్ట్ ఇంట్రెస్ట్గానే తీసేసుకుంటారు. తర్వాత వాళ్ళకి ఒక పీరియడ్ లోపల పే చేయాలి. సో ఆ రోజు వస్తుంది, ఆ రోజు కట్టలేకపోతే వాళ్ళకి ఆ కాల్ కట్టలేకపోతే వాళ్ళే మనకు ఒక సజెషన్ చెప్తారు, ఫలానా యాప్లో నుంచి ఇంకొంచెం అమౌంట్ మీరు తీసుకుంటే ఇది కట్టేయచ్చు అని చెప్పి వాళ్ళే సజెషన్ ఇస్తారు. దాన్ని మళ్ళీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి అతని డౌన్లోడ్ చేసుకొని దాని అమౌంట్ పాత లోన్కి కట్టేసి మళ్ళీ ఈ లోన్ అమౌంట్ ఇతని మీద ఉంటుంది. సో ఈ విధంగా అతను దాదాపు 10-12 యాప్స్ నుంచి 70,000 రూపీస్కి ఆల్మోస్ట్ 2 lakhs పే చేసి ఇంకా కూడా ఆయన డిఫాల్టర్గా చూపిస్తారు. అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో మనకు ఇతను ఓన్లీ ఈ కేసుకి సంబంధించి దాదాపు ఒక 3 పర్సన్స్, వీళ్ళ ముగ్గురు కూడా 3 డిఫరెంట్ కంపెనీస్కి సంబంధించిన వాళ్ళు. ఒకతను హేమంత్ జా, ఇతను 28 years old, ఇతను ఫ్లాష్ క్యాష్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీకి డైరెక్టరు. ఇతను ఆఫీస్ గుర్గావ్ హర్యానాలో ఉంటుంది. హీఈస్ రెసిడెంట్ ఆఫ్ బగల్పూర్, బీహార్. తర్వాత సెకండ్ పర్సన్ వి మంజునాథ్, సన్ ఆఫ్ వెంకటేష్, ఈయన 28 years old. ఇతను JUSS IT టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్కి HR మేనేజర్. ఇది బెంగళూరు కంపెనీ. ఇతను రెసిడెంట్ ఆఫ్ 6th block, కోరమంగళం, బెంగళూరు. తర్వాత థర్డ్ పర్సన్ అబ్దుల్ లౌక్, సన్ ఆఫ్ అబ్దుల్ సత్తర్, 25 years old. ఇతను మేనేజర్ ఈయన టీమ్ లీడర్గా కూడా పనిచేశాడు. TGHY ట్రస్ట్ రాక్ ప్రైవేట్ లిమిటెడ్, JP నగర్, అక్కడ ఉంటుంది ఈ కంపెనీ. ఇతను రెసిడెంట్ ఆఫ్ తారికారి, చిక్మంగళూరు, కర్ణాటక. వీళ్ళ ముగ్గురిని కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఎంఓ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఒక నెంబర్స్ నుంచి ఈ లోన్ యాప్ ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకుంటామో దానికి సంబంధించినటువంటి ఒక పేజ్ వస్తుంది. అది చాలా ఈజీగా ఫిలప్ చేసే డీటెయిల్స్ ఉంటాయి. దాంట్లో నేము, పాన్ కార్డు, తర్వాత మన బ్యాంక్ అకౌంట్, అవన్నీ కూడా యాక్సెస్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అలో టు లుక్ ఫర్ యువర్ కాంటాక్ట్స్ కానీ గ్యాలరీ కానీ ఫైల్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. డిఫాల్ట్గా మనకు పైసలు అవసరం ఉంటుంది కాబట్టి అది క్లిక్ చేస్తే తప్ప ముందుకు ప్రొసీడ్ అవ్వదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ లాక్యునే. ఈ తొందరలో ఏం చేస్తారంటే అది అలో చేయడానికి అది అగ్రీ చేసిన తర్వాత ఈ లోన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఒక నోడల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుంటారు ఈ కంపెనీస్. దాని నుంచి ఇతని అకౌంట్కి అమౌంట్ పడుతుంది. తర్వాత ఈ కస్టమర్ ఎవరైతే ఉంటారో ఇతను రీపే చేసినప్పుడు అది ఇంకొక రికవరీకి ఒక అకౌంట్ ఉంటుంది, దాంట్లో పడుతుంది అనమాట. సో ఈ రెండింటి మధ్యన వీళ్ళు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో
లైక్ రైజర్ పే ఇవన్నీ యూజ్ చేసుకొని డబ్బులు క్రెడిట్ అవ్వడం కానీ మళ్ళీ రీపే కానీ వీళ్ళు చేస్తున్నారు. ఇన్ కేస్ కరెక్ట్గా కానీ వీళ్ళు పే చేస్తే వీళ్ళు పే చేసే అమౌంట్ 35 to 40% ఆఫ్ ఇంట్రెస్ట్. డిఫాల్టర్ కాకుండా తీసుకున్న అమౌంట్ పే చేస్తే 35% ఎక్సెస్కి వీళ్ళు పే చేస్తున్నారు. అట్లా కాకుండా వీళ్ళు ఒకవేళ డిఫాల్ట్ అయితే వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఒక కాల్ వస్తుంది 1 డే బిఫోర్. ఏమని, మీకు టైం అయిపోతుంది, మీరు పే చేయాలి, పే చేయకుంటే మీకు తర్వాత చాలా ఇబ్బందుల్లో మీరు ఉంటారు, మీ సిబిల్ క్రెడిట్ అంతా పడిపోతుంది, మీ స్కోర్ ఉండదు, లేదు మీకు మా లీగల్ డిపార్ట్మెంట్ మీకు నోటీసెస్ ఇస్తుంది, మీరు ఈ సెక్షన్స్ కింద మీరు లైబుల్ అవుతారు అని రకరకాల డాక్యుమెంట్స్ వీళ్ళకి షేర్ చేస్తారు. సో ఆ దాంట్లోకి బాగా ప్రెషరైజ్కి వస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు, లాస్ట్ 1 hour, ఇంకా మీకు 1 hour టైం ఉంది, మీ టైం లోపల మీరు చెయ్యాలి, చేయకపోతే ఇంకా హార్ష్గా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళని నెక్స్ట్ ఇంకా ఫర్దర్ ఆ సిచ్యుయేషన్లోకి తీసుకొచ్చేస్తారనమాట. బాగా టెన్స్ సిచ్యుయేషన్ తీసుకొస్తారు. అది కూడా వీళ్ళు పే చేయకపోతే నెక్స్ట్ దే స్టార్ట్ సెండింగ్ దే ఎస్ఎంఎస్ఎస్, నార్మల్ ఎస్ఎంఎస్ఎస్ పంపిస్తారు. అది కూడా కాకపోతే వాట్సాప్ మెసేజెస్ పంపిస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ ఇక వీళ్ళు పే చేయడం లేదు అన్నప్పుడు మాత్రము వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళు ఈ యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు అగ్రి అయి ఉంటారు, వీళ్ళన్నీ కూడా యాక్సెస్ ఇచ్చేసి ఉన్నారనమాట. సో అప్పుడు వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్స్ అన్నీ కూడా తీసేసుకొని వాళ్ళందరికీ ఇతను డిఫాల్టరు, ఇతను మాకు మోసం చేశాడు, డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి ఎంతమంది ఉంటారో అంతమందికి కూడా వీళ్ళు ఆ మెసేజ్ ఫ్లాష్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా ఇలాంటి హ్యూమిలియేషన్, ఇలాంటి పరిస్థితి తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. లేదంటే కొందరు ఇల్లు కూడా వదిలి వెళ్ళిపోతున్నారు. సో ఈ ముగ్గురు కూడా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఈ ఎంఓ ఎవరో ఒకరు డెవలపర్స్ ఉంటారు, ఈ యాప్స్ అన్నీ కూడా డెవలప్ చేసి యాప్ స్టోర్లో పెడుతున్నారు. అతను హీ మేబీ ఏ చైనీస్ ఆర్ ఏ భూటనీస్ ఆర్ ఎనీబడి. ఈ యాప్స్ అన్నీ కూడా డిఫరెంట్ యాప్స్ డెవలప్ చేయడం ఒకటి, 2 అవి గూగుల్ ప్లేలో ఇన్స్టాల్ చేస్తున్నారు, అక్కడ పెడుతున్నారు. ఈ యాప్స్కి దీనికి ఉన్న వీళ్ళ కాంట్రాక్ట్ ఏంటంటే వెదర్ అవన్నీ కూడా కొన్ని కంపెనీస్కి అమ్మేస్తారు. కాకపోతే ఆ కంపెనీస్కి అమ్మి వాళ్ళు కూడా స్లీపింగ్ పార్ట్నర్స్ లాగా ఉంటారు. ఇప్పుడు మనం తీసుకొచ్చినటువంటి ఈ ముగ్గురులో ఒకటి ఫ్లాష్ క్యాష్ అనే కంపెనీకి చైనీస్ అతను మైకెల్, ఇతను యాప్ డెవలపర్, కానీ ఈ కంపెనీలో కూడా అతను ఒక భాగస్వామి, ఆయన ఒక పార్ట్నర్గా ఉంటున్నాడు. ఇంకొకటి జస్ ఐటీఐ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దీంట్లో హోల్ అండ్ సోల్ యాప్ ఆ డైరెక్టర్స్కి అమ్మేశారు. థర్డ్ కంపెనీ ఏదైతే ఉందో TGHపై, దీంట్లో ఒక భూటనీస్కి అమ్మేస్తారనమాట. సో వాళ్ళు ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళు దే మే బీ ఏ పార్ట్నర్ ఆర్ హోల్సేల్గా యాప్ని అమ్మేయడం. ఇది అమ్మేసిన తర్వాత దెన్ దే స్టార్ట్ హ్యావింగ్ డిఫరెంట్ లొకేషన్స్. ఏమని, ఇవన్నీ కూడా డబ్బులు ఎలా డిస్పర్స్ చేయాలి అనేది ఈ లోన్స్, ఈ యాప్స్ అన్నీ కూడా మానిటర్ చేయడానికి అని చెప్పేసి డిఫరెంట్ కంపెనీస్ని వీళ్ళు గూర్గావ్, బెంగళూరు, కొన్ని హైదరాబాద్, ఇంకొంచెము నైనిటాల్ ఇట్లాంటి ప్లేసెస్లో కూడా స్పేసెస్ తీసుకొని ఒక్కొక్క కంపెనీకి అంటే ఒక్కొక్క ఆఫీస్ స్పేస్కి దాదాపు ఒక 10-15 మంది టెలికాలర్స్ని పెట్టుకొని ఈ 5-6 మంది టెలికాలర్స్కి ఒక మేనేజర్, ఒక టీమ్ లీడరు, ఆ టీమ్ లీడర్ పైన ఒక హెచ్ఆర్ మేనేజరు, దానిపైన ఒక డైరెక్టరు, ఇట్లా వీళ్ళంతా కూడా చాలా సిస్టమైజ్డ్గా, చాలా ఆర్గనైజ్డ్గా, తర్వాత వీళ్ళకి ప్రొఫెషనల్గా కూడా ఏ విధంగా మాట్లాడాలి కస్టమర్ తోటి అనేది కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ కేసులో మనము ఇప్పటి వరకు ఈ 3 కంపెనీస్, దీంట్లో డైరెక్టర్ ఒకరిని, తర్వాత ఒక హెచ్ఆర్ మేనేజర్ని, ఒక టెలికాలర్ని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించి ఒక ల్యాప్టాప్, 3 ల్యాప్టాప్స్ అండ్ 5 సెల్ ఫోన్స్, అండ్ వీళ్ళకి 5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ 5 బ్యాంక్ అకౌంట్స్లో ఇప్పటి వరకు 65 lakhs సీజ్ చేశాము. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా వీళ్ళకి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది మనం వెరిఫై చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వీళ్ళకి